హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్ చూసారు కదా. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నేను మీ అందరికీ గోల్డ్ చూపించబోతున్నాను. సో నా గోల్డ్ కాదు, నా గోల్డ్ జ్యువెలరీ ఆల్రెడీ నేను చేశాను. అండ్ ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అండ్ లేకపోతే నేనైనా వీలైతే నా డిస్క్రిప్షన్లో ఆ సేమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, సో చూడొచ్చు. బట్ ఇప్పుడు నేను భవిద్ అంటే మా బాబుది గోల్డ్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో అదనమాట. అండ్ దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తుంది, సో అందుకని. అండ్ సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా క్యూట్ బాక్స్ అనమాట ఇది. సో ఇందులోనే నేను మ్యాక్సిమం నాది కానీ అండ్ భవిత్ అయినా ఎందుకంటే పెడతాను. సో అంటే బాక్స్ క్యూట్గా ఉంది కదా. సో ఇంకా నేనైతే డీటెయిల్డ్గా ఇక్కడ నేను వైట్ క్లాత్ మీద మీకు ఇంకా క్లియర్గా చూపించవచ్చు కదా అని చెప్పి ఇంకా వైట్ క్లాత్ అయితే వేశాను. సో చూసేయండి. లైక్ ఈ బాక్స్లో ఉన్నాయి భవిత్. నేను ఒక్కొక్కటి మీకు డీటెయిల్డ్గా చెప్తూ ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే చైన్ చూపిస్తాను. ఇదైతే నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టము. చూడు, ఇదైతే సింపుల్ అంటే చైన్ అనమాట. ఆంజనేయ స్వామి లాకెట్ వచ్చింది, చూసారా, చాలా బాగుంటుంది. అండ్ అంటే పిల్లలకి ఇలా సన్నంగా తిన్నుగా ఉన్నవి చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక బాల్, ఇక్కడ చిన్న ఏమంటారు డైమండ్ షేప్లో వచ్చింది. అండ్ ఇలా మొత్తం ఇలా వచ్చాయన్నమాట వచ్చింది. మనం కావాలంటే ఇది తీసి సింపుల్గా ఇది కూడా వేసుకోవచ్చు. అండ్ కానీ ఈ చైన్కి ఏంటంటే లాకెట్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో అది ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక చైన్ ఉంది. సో ఇది కొంచెం అంటే పెద్దవాళ్ళ చైన్లా ఉంటుంది. సో బట్ ఇది కూడా డిజైన్ అయితే ఇలా సింపుల్ ప్లెయిన్ అనమాట. డిజైన్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్. అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఏం ఆలోచిస్తాం, వాళ్ళకి నీట్గా ఏమీ ఇబ్బంది కలగకుండా నీట్గా ఉండాలనే కదా. సో అదనమాట. సో ఈ చైన్, ఇంకొక చైన్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రింగ్స్ చూపిస్తాను. సో ఇదైతే చిన్న సాయిబాబా ఐడాల్ది, బాగుంటాయి. చిన్నపిల్లల రింగ్స్ చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. అంటే వాళ్ళప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సరిపోకపోయినా కూడా చూడ్డానికి చాలా క్యూట్గా అనిపిస్తాయి, ఓకే. అండ్ ఇంకొకటి సో వెంకటేశ్వర స్వామిది. మ్యాక్సిమం అన్నీ దేవుడివే అనమాట వచ్చాయి. సో ఇదైతే వెంకటేశ్వర స్వామిది, ఇది కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఈ రింగ్ ఏమో ఆంజనేయ స్వామి ఐడాల్ వచ్చింది, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక రింగ్. సో ఇదైతే సింపుల్ ప్లెయిన్ ఓవల్ షేప్లో వచ్చి జస్ట్ దానిపైన డైమండ్ షేప్లో వచ్చి మిడిల్లో ఒక చిన్న రౌండ్ సైజెస్లో వచ్చాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే ప్లెయిన్ జస్ట్ సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమంటారు, మురుకులో కడియాలో సంథింగ్ ఏమంటారో క్లారిటీగా తెలియదు కానీ, బట్ మ్యాక్సిమం చిన్నపిల్లలందరికీ ఫస్ట్ ఇవే కొంటారేమో, ఐ గెస్, ఐఎమ్ నాట్ ష్యూర్, కానీ మేమైతే ఫస్ట్ ఇవే తీసుకున్నాము. సో ఇవేంటంటే నార్మల్గా హ్యాండ్స్కి మురుకుల్లాగా అనమాట. సో మొత్తం మేము ప్లెయినే చేయించాము, ప్లెయిన్ అనమాట, మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ మిడిల్లో జస్ట్ ఒక బాల్ మాత్రం వచ్చింది ఇలా, చూసారా. సో ఒక బాల్ వచ్చింది అండ్ సైడ్న చిన్న బాల్స్ షేప్లో వచ్చి ఒక రౌండ్ రెండు, జస్ట్ సింపుల్గా ఉండాలి, మొత్తం ప్లెయిన్ ఉంటేనే బాగుంటుందని. ఈ మరీ ప్లెయిన్ అయినా అంతేం అంతేం అనిపించదు కదా. సో ఇలాగా రౌండ్ ఈ బాల్ అయితే పెట్టించాము.
మనం చూస్తే అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్టబుల్ అనమాట. సో హ్యాండ్స్ మనం పుట్టినప్పుడు కూడా పెడతాం కాబట్టి ఫస్ట్ అప్పటి నుంచి అలా పెద్ద అయిన వరకు మనం చక్కగా ఇలా ఇలా చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఇలాగా. సో చూసారా కొంచెం చిన్నదైంది అలా. సో మళ్ళీ కావాలంటే ఇలా లూజ్ చేసేసుకోవచ్చు. సో ఇలా సో ఇవైతే తీసుకున్నాం 2 హ్యాండ్స్కి అప్పుడు చిన్నప్పుడు. ఫైనల్ అనమాట మా భవిత్కి క్యూట్ బ్రేస్లెట్. సో చూడండి భవిత్ అని ఉంది. సో లైక్ చాలా నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్, చాలా స్పెషల్. అంటే సో మా మమ్మీ తీసుకొచ్చారు ఇది. సో అసలు జీరో ఐడియా అనమాట దీనికోసం, అసలు కనీసం అడగలేదు, ఏం చెప్పలేదు ఇలా తీసుకొస్తున్నామని. సో తనగా థాట్ వచ్చి ఇలా భవిత్ అంటే మనకి నార్మల్గా ఏదైనా బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ మీద మనం నేమ్స్ ఉంటే అది ఏదో స్పెషల్లా ఫీల్ అయిపోతాం. సో అలాంటిది మా మమ్మీకి ఎందుకు వచ్చిందో థాట్ తెలీదు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ సో క్యూట్, వెరీ క్యూట్ అనిపించింది మొత్తానికి. సో ఇలా క్యూట్గా భవిత్ అని చిన్న బ్రేస్లెట్ అనమాట, వాడి చిన్న చేతికి ఎగ్జాక్ట్గా కాదు లూజే ఉంటుంది. సో అదనమాట. ఇది డిజైన్ అంటే ఏం లేదు. సో ఒకసారి చూడండి, డిజైన్ అంటే జస్ట్ మనకి ఇలా కొంచెం షైనింగ్ ఆ టైప్లో వచ్చింది సైడ్న, అండ్ కొంచెం ఈ షేప్లో వచ్చి పైన నేమ్ అనుకుంది కాబట్టి మేబీ ఈ షేప్లో చేయించింది అనుకుంటా. అండ్ భవిత్ అని రాసింది. మేబీ ఇది కనిపించాలని ఇలా బ్లూ స్కెచ్తో హైలైట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ పైన జస్ట్ చిన్న డాట్స్తో ఇలా డిజైన్, పైన ఇలా చిన్న డాట్స్తో డిజైన్ పైన అండ్ కింద. సో ఇవన్నమాట మా భవిత్ క్యూట్ గోల్డ్ కలెక్షన్, క్యూట్ బాయ్కి క్యూట్ గోల్డ్ కలెక్షన్ అన్నట్టు. సో వాడికంటూ ఉన్నవైతే ప్రస్తుతానికి అన్నమాట గోల్డ్ కలెక్షన్. ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే లైక్ నా ప్రతి వీడియోస్ని చూసి కొంచెం టైం తీసుకొని కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇలానే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారని, అండ్ నేను కూడా మీ అందరికీ ఇంకా మంచి కాంటెంట్తో వీడియోస్ అన్నీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.